ఈరోజు మన భారతదేశంలో అసలు ఏం జరుగుతోంది ఈ సోషల్ మీడియాలో చెక్ చేసుకుంటా పోతే వాళ్ళు దేనికి పనికి రారా అనేటువంటి వాళ్ళని కూడా ఓ రేంజ్లో హైప్ చేసి చూపిస్తున్నారు. యూట్యూబ్ ఛానల్స్, ఇన్స్టాగ్రామ్ వాళ్ళు, ఫేస్బుక్, ఇవన్నీ ఒక ఎత్తు అయితే గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966511144. వాళ్ళు ఏదో ఒక షోలో పాల్గొన్నారు. బయట వాళ్ళని ఎవరు ఇంటర్వ్యూ చేసేది కాస్త వైరల్ అయింది. ఇంకంతే వాళ్ళని అప్పటికప్పుడు సెలబ్రిటీలు చేసేస్తున్నారు, ఎస్పెషల్లీ మన ఇండియాలో. దీనివల్ల ఏమవుతుందంటే అప్పటికప్పుడు వస్తున్న ఆ సెలబ్రిటీ ఇదితో, ఆ నేమ్తో, ఆ ఫేమ్తో అది వాళ్ళు ఏది పడితే చేసేస్తున్నారు. దీనిని వాడుకొని బాగుపడ్డ వాళ్ళు 1 or 2% ఉంటే చెడుదారిలో డబ్బు సంపాదించడం, ఇక వేరే చేసిన మోసం, ఇటువంటి వాళ్ళే 90% మోర్ దాన్ ఉంటూ ఉన్నారు. ఇప్పుడు మంగ్లీ కేసుకు సంబంధించి, అశ్విన్ రెడ్డి కేసు సంబంధించి రెండు చెక్ చేస్తూ వెళ్తున్నప్పుడు నాకు ఆల్మోస్ట్ ఇదే అనమాట. జనాలే వాంటెడ్గా వాళ్ళకి సెలబ్రిటీ స్టేటస్ ఇచ్చి వారిని నెత్తిన పెట్టుకోవటం, వాళ్ళు ఎలా ఉని ఏం చేయని ఏదైనా సరే వాళ్ళు ఏదైనా ఒక మాట చెప్తే నమ్మటం. అదే ఈరోజు మంగ్లీ కేసులో అవతల వాళ్ళ పాలిట శాపమైంది. మంగ్లీ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ పర్సన్, తెలంగాణ వాళ్ళు ఓన్ చేసుకున్నారు. లకీలీ ఆ తీన్మార్ వార్తలు బాగా కలిసి వచ్చాయి. ఆ తర్వాత తెలంగాణ స్లాంగ్లో పాటలు పాడారు. ఇక బీఆర్ఎస్ పార్టీకి క్లోజ్ అవటం, అలా బాగానే ఆఫర్లు వచ్చే సినిమాలు లైక్ ఇలా. ఇక ఇటువంటి మూమెంట్లోనే ఇప్పుడు మంగ్లీ కేసు సంబంధించి చెక్ చేస్తూ వెళ్తున్నప్పుడు ఆమె A5గా ఉంది. A1గా ఉన్నటువంటి రమావతి మధు కానీ, ఆ తర్వాత చౌహాన్ సమీర్ ఇద్దరు ముగ్గురు ఉన్నారు, వాళ్ళు కానీ, మంగ్లీ తమ్ముడు శివ కానీ, అసలు వీళ్ళంతా ఎవరు ఎక్కడ కలిసి రేట్ చెక్ చేస్తుంటే 2020లో మధు అనబడే ఓ వ్యక్తి ఊర్లో పనిచేశాడు. అక్కడ నుంచి ఆ తర్వాత వెళ్ళిపోయాడు. 2023లో అదే ఊరికి వచ్చాడు. కార్లు హడావుడి, జనం వచ్చేసి ఏంద్రా ఒకప్పుడు మా దగ్గర నార్మల్గా ఉన్నాం, ఇప్పుడు ఏంది ఈ రేంజ్లు అంటే ఇక నమ్మించాడు. ఏ రకంగా తను ఫైనాన్స్ చేసేది, ఏ రకంగా ట్రేడింగ్ చేసేది, ఏ రకంగా ఇన్వెస్ట్మెంట్ చేసేది, ఏ రకంగా రియల్ ఎస్టేట్ చేసేది, ఏ రకంగా సిమెంట్ కంపెనీ, ఇలా చెప్తూ పోతే జనాన్ని ఏ రేంజ్లో నమ్మించాడంటే ఈవి సత్యనాథ్ సినిమా అంటాం, అందులో తనిఖీల భరణి అనుకుంటా, ఒకరికేం చార్మినార్ అమ్మేస్తాడు, ఒకరు రవీంద్ర భారతి అమ్మేస్తాడు. ఆల్మోస్ట్ అలా నమ్మించేశాడు. ఎందుకు? కార్లు, ఆ హడావుడి, ఇక మంగ్లీతో ఉన్న ఫోటోలు అవన్నీ. ఇక ఆ తర్వాత వాళ్ళు కూడా నమ్ముతాం మొదలెట్టిన తర్వాత ఇక నెమ్మదిగా ఏం చేశాడు, మంగ్లీని పరిచయం చేయటం, మనకున్న సమాచారం మేరకు మంగ్లీ ఫ్యామిలీని పరిచయం చేయటం, నేను కూడా వాళ్ళ ఫ్యామిలీలో భాగం అన్నట్టు చూపించడం, ఇక వాళ్ళు వీళ్ళు రావటం పోవటం, మంగ్లీతో పాటు కలిసి ఉండడం, లైక్ ఇవన్నీ చూసేసి మన బిడ్డ మంగ్లీ కష్టపడి ఎదిగింది, మన బిడ్డ మధు ఈరోజు గొప్పగా సంపాదించాడు, ఇప్పుడు వీళ్ళేమంటున్నారు మనల్ని కూడా డబ్బు పెట్టమంటున్నారు, పెడదాం. ఏ రకంగా? 10 రూపాయల ఇంట్రెస్ట్. అసలు ఎక్కడన్నా నమ్ముతారు? అసలు ఎలా అండి? అసలు ఇంత అత్యాశ ఎలాగంటే నమ్మకం. ఓ పేదోడు నెలంతా కష్టపడ్డా కానీ 10,000 సంపాదించడం చాలా ఇబ్బంది. అట్లాంటిది ఒక 10,000 ఇన్వెస్ట్ చేయగానే నెల తిరగకుండానే దానికి ఏకంగా 10% యాడ్ చేసి 11,000 ఇస్తున్నారన్నప్పుడు సంతోషమే కదా అతనికి. అలా ఇక్కడ ఏకంగా మిరప పంటని తాకట్టని అంటారు, ఒక రకంగా అటువంటిది. ఇదిగో మిరప పంట మాది వస్తుంది కదా, 10 క్వింటాలు పండిద్ది, అది మీకు అమ్ముతాం, మాకు ఎంత డబ్బులు అని తీసుకొని మరి ఇటు ఇచ్చారట. ఇక్కడ విషయం ఏంటంటే ఏ స్కామ్ అయినా సరే గుర్తుంచుకోండి, ముందు కొంతమంది జాయిన్ అయిన తర్వాత వాళ్ళకి సకాలంలో డబ్బులు ఇస్తారు. భారీగా డబ్బు వస్తేసరికి ఆ ఆశతో ఇంకొంచెం విలువ పెడతారు, అది 10 మందికి చెప్తారు, నమ్మేస్తారు. రీసెంట్గా గుంటూరులో ఒక స్కామ్ ఇలాగా బయటపడింది. అరౌండ్ 1 year 1.5 year నడిపించాడు, భారీగా నమ్మించాడు. ఏకంగా ఆ సంస్థలో పనిచేసే ఎంప్లాయీస్ కూడా అప్పులు తెచ్చి మరి అందులో డబ్బులు పెట్టారు. ఇలా ఏమైంది అంటే చివరికి ఏమైంది, భయంకరంగా డబ్బు వచ్చేసింది. అండ్ మోరోవర్ కస్టమర్ కూడా బాగా పెరిగారు. కస్టమర్లు కాస్త బాధితులు చేశాడు, డబ్బుతో ఉడాయించేశాడు, ఎంప్లాయీస్ బలిపోసు. ఇక్కడ కూడా రమావతి మధు విషయంలో కూడా ఎవరినైతే మొదట వాళ్ళ దానిలో జాయిన్ చేసుకుని వాళ్ళకి డబ్బులు ఇచ్చాడు బాగానే, వాళ్ళు పెట్టిన పెట్టుబడికి, వీళ్ళని మిగతా వాళ్ళకి చెప్పేసి వాళ్ళని జాయిన్ చేయించారు. దీంతో ఏమైంది, ఇప్పుడు వీళ్ళు ఇరుక్కున్నారు. అవతల వాళ్ళు బాధితులే, ఇప్పుడు ఈ మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు చూసి వీళ్ళు బాధితులే, కానీ అందరం జాయిన్ చేయించింది వీళ్ళు. పైన ఇప్పుడు మధు కానీ, మంగ్లీ కానీ, శివ కానీ, రిమైనింగ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు ఏమంటారు, హేమకాంత్ రెడ్డి ఇంకో వ్యక్తి పేరు చెప్తారు. అతను వచ్చేసి ఏమంటాడు, నేను బాధితుడిని అని చెప్పేసి అతను అంటాడు. ఈయన లాయర్ సుబ్బారావు ఏమంటాడు, ఇక్కడ మొత్తం సంబంధించి ట్రాన్సాక్షన్ మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి, అండ్ వాళ్ళు 2023 తర్వాత ఎక్కడెక్కడ ఆస్తులు అనేటువంటి డీటెయిల్స్ మొత్తం ఉన్నాయి.
అవన్నీ కనుక లిస్ట్ కనుక బయటికి తీస్తే అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అని క్వశ్చన్ చేస్తే చాలు ఈ డబ్బు అంతా వీళ్ళ దగ్గర తీసుకున్న డబ్బు మోసం చేస్తారని చెప్పి బయటపడిపోతే దొరికేస్తారు అంటున్నారు. ఇక్కడ ఓవరాల్గా మొత్తం ఎపిసోడ్లో జనానికి ఉన్నటువంటి అత్యాశనే అంటాం. ఎన్ని స్కాములండి, ఎన్నాళ్ళు ఇంకెలా మోసపోతారు. ఎంత తెలిసినోడైనా కానీ వాడు చెప్పింది ఎలా నమ్ముతారు? ఎంత తెలిసినోడైనా కానీ వాడు అంత డబ్బు సంపాదించాడని చెప్పగానే చూపించగానే ఎలా నమ్మేస్తారు? ఇక అశురెడ్డి ఇక్కడ వచ్చేసి ఈమె వచ్చేసి ధర్మేంద్ర అనే వ్యక్తికి సంబంధించి ఆ ట్రాన్సాక్షన్ చూసా పిచ్చెక్కిపోయింది నాకైతే. అసలు ఒరే దేవుడా, లక్షలు వేలకు వేలు కొన్ని వందల ట్రాన్సాక్షన్స్ అసలు. మరి ఆ పిల్లోడు పిచ్చోడా మంచోడు నాకు అర్థం కావట్లా. కుప్పలు డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తూనే ఉన్నాడు ఈ అమ్మాయికి. అది కాస్త ఈ ధర్మేంద్ర వాళ్ళ నాన్న సత్యనారాయణ మూర్తి ఆయన కేసు వేసిన తర్వాత తెలిసింది ఏంట్రా బాబు అంటే, ఇప్పుడు కనుక వాళ్ళ నాన్న కేసు కనుక వేయకపోతే ఆ పిల్లోడు ఇంకా పంపేటట్టే ఉన్నాడు ఈ అమ్మాయికి. అంటే అంత ఇదిగా ఎలా నమ్మించింది అసలు ఈమె, లేదా అంత ఇదిగా అతను ఎలా నమ్మాడు? చివరికి నిన్న ఒక ఆడియో కాల్ లీక్ అయింది. అదేంటి, ఈమె చెప్తుంది అశురెడ్డి యాక్చువల్గా ఆమె హైకోర్టులో వేసింది క్వాష్ అలో చేయమని. అంటే నా మీద కేసు ఏదైతే పెట్టున్నారు సిసిఎస్లో అది తప్పుడు కేసు, అసలు నన్ను ఏమి అడగకుండా వాళ్ళు ఏదో పెట్టగానే కేసులు తీసేసుకున్నారు, ఆ కేసు కొట్టేయాలి అంది. అది కాస్త హైకోర్టు ఏం చేసింది, రేపు సోమవారానికి వాయిదా వేసింది. సోమవారం విచారణ చేస్తారు. పక్క ఆధారాలు అన్నీ కూడా సిసిఎస్ పోలీసులకు ఇచ్చాకే కేసు ఫైల్ అయినట్టు ప్రూవ్ చేస్తే కేసు నిలబడిద్ది, కేసు కొట్టేయారు. లేదు సరైన ఆధారాలు లేవు, ఒక ఆడపిల్లిషులు ఎలా చేశారా అని చెప్పేసి కేసు కొట్టేస్తారు. కేసు కొట్టేస్తే ఇంకా అయిపోయినట్టు. ఎందుకు, ఆల్రెడీ మనకు వచ్చిన సమాచారం బయట ఆడియోలు ఏదైతే లీక్ అయిందో అందులో ఈ అశురెడ్డి అనే ఆమె ప్రవీణ తర్వాత వేణు ఎవరినో మధ్యలో పెట్టేసి సెటిల్మెంట్ అన్నట్టుగా మేలో 1.5 కోటి ఇస్తా, బ్యాలెన్స్ అమౌంట్ నేను సెటిల్ అయ్యాక ఇస్తా, నేను ఇవ్వకుండా అట్లా ఇస్తా, బట్ ఎప్పుడు ఇస్తానని నేను చెప్పలేను, సో అమౌంట్ ఇస్తా, సెటిల్ చేసుకుందాం, కాదు కూడదంటే నీ మీద రిటర్న్ కేసు వేస్తా అన్నట్టుగా ఆమె అనటం. ఇక అవతల ధర్మేంద్ర వచ్చేసి పెళ్ళి అని అనుకున్నాము, ఇక ఆ రకంగా అడుగు ముందుకేస్తున్నాము, బట్ ఈమె వచ్చేసి ఇలా మోసం చేస్తే అనుకోలేదని చెప్పి శాతం. అరే అనకూడదు కానీ, చదువుకున్నావు, ఆస్తులు బాగున్నాయి, డబ్బు ఉంది, ఎక్కడ అబ్రాడ్లో ఉన్నావు, అటువంటి నీకు తమ్ముడు ధర్మేంద్ర నా తెలిసి నాకంటే చిన్నాడు అనుకున్నా. తమ్ముడు ధర్మేంద్ర 1, 2 కాదమ్మా, ఒక 10-20 ట్రాన్సాక్షన్ అయినా సరే చేశాకైనా నీకు అర్థం కావాలి కదా. ఆ అమ్మాయి అశురెడ్డి ఎక్కడ చదువుకుంది, ఎక్కడ జాబ్ చేసింది, సినీ ఇండస్ట్రీకి ఎలా వచ్చింది, అండ్ బిగ్ బాస్లోకి వెళ్ళింది, ఆ తర్వాత ఏం చేసింది, రాంగల్పడుతున్న కాంట్రవర్సీ ఇంటర్వ్యూలు ఇలా చెప్పుకుంటూ పోతే సరే ఆమె ఇష్టం, ఆమెది ఫ్రీడమ్ ఉంది కాబట్టి చేస్తుంది, నీ ఇష్టం నీది, నీకు నచ్చింది కాబట్టి ఇష్టపడ్డావు కాదనట్లా. కానీ ఆమె నేను మోసం చేసింది అన్నది నువ్వే చెప్తున్నావు, మోసపోయాం మేమని చెప్పేసి మీ నాన్న చెప్తున్నాడు. ఈమె వచ్చేసి మిమ్మల్ని ఓ రకం బ్లాక్మెయిల్ చేస్తాను కూడా వెనకాడలేదు, అందుకే కేసు పెట్టని మీరు అన్నారు. ఇన్ని కనపడుతున్నాయి కదా, తెలియలేదా మొదట్లో? ఏమిది నేను ఒకటే అంటున్నా, అటు మంగ్లీ కానీ అశురెడ్డి కానీ ఎవరైనా సరే ఈ ఆడవాళ్ళు ఏం చేస్తున్నారంటే వారికున్న సెలబ్రిటీ స్టేటస్ని, సినీ ఇండస్ట్రీ వాళ్ళకున్న పరిచయాలని, బయట పొలిటికల్ వాళ్ళకున్న పరిచయాలని యూజ్ చేసి ముందు హైప్ క్రియేట్ చేస్తున్నారు, జనంలోకి దానిని ఒక ఇన్వెస్ట్మెంట్లా పట్టుకెళ్ళిపోతున్నారు. ఆ జనాలేమో నమ్మేసి డబ్బులు కావచ్చు, ఇంక ఏది చెప్తే అది చేసేస్తున్నారు. చివరికి మోసపోయామని తెలుసుకునేసరికి ఏం మిగలకుండా వీళ్ళకు ఉన్నటువంటి పలుకుబడిని ఉపయోగించో లేదన్నప్పుడు వీళ్ళకు ఉన్నటువంటి రిమైనింగ్ సెలబ్రిటీ స్టేటస్ న్యూసెస్ ఈజీగా సేవ్ అయిపోతారు, అన్యాయంగా బలైపోతుంది సామాన్యులు. ఇప్పుడు మెయిన్ ఇంటెన్షన్ ఎప్పటికైనా కానీ అత్యాశకి ఎవరు పోవద్దు, అండ్ మోసపోయే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒకసారి మోసపోయామని తెలియగానే అక్కడితో ఆగిపోయి ముందు కేసు అయితే పెట్టేయండి.